కాకినాడ జిల్లా పరిధి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సాంప్రదాయంగా భారీ ఏర్పాట్లతో కోడి పందాలు నిర్వహిస్తుంటారు. ఈ పందేల కోసం ప్రత్యేకంగా పెంచే కోడి పుంజులను పందెం కోళ్లుగా పిలుస్తూ వాటి ఆహారం సంరక్షణపై యాజమానులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. పందెం సమయంలో కోడి కాలికి 3 నుంచి 4 అంగుళాల చురకత్తిని కట్టి రంగంలోకి దింపుతారు. జూదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ పందాలు సాంప్రదాయంగా కొనసాగుతున్నాయి. కోళ్లను తీసుకువచ్చిన వారు కాసే పందాల కంటే వాటిని చూడటానికి వచ్చిన వారు కాసే పందాలే అనేక రేట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంటి అందిస్తారు. సంక్రాంతి బరిలో కాలు దువ్వేందుకు కోడి పుంజులు సై అంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముఖ్యంగా కోడి పందాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రత్యేకత ఎంతో ఉంటుంది. ఈ పందాలు చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఈ పందాలను వీక్షిస్తారు. అలాంటి పందెంలో పాల్గొనే పుంజులను ప్రత్యేక శిక్షణలో ఇచ్చేందుకు కొన్ని శిక్షణ ఏర్పాట్లు అయితే చేస్తుంటారు. ఈ పుంజుల తయారీ విషయంలో ప్రత్యేక శ్రద్ధలు అయితే కనిపించడం జరుగుతూ ఉంది. సుమారు 6 నెలల పాటు ఈ కోడి పుంజులను పెంచడం విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని మరీ కోడి పుంజులు పెంపకాలు జరుగుతూ ఉంటాయి. అయితే సుమారు 20 రకాలకు పైగా జాతులు ఉన్న ఈ కోడి బరిలో దిగితే సై అంటూ తమ పౌరుషాన్ని నిలబెట్టేందుకు అవకాశం ఉంటుందని ఇప్పటికే పందెం రాయలు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతేనేమి ఇక్కడ మనం కోడి పుంజులకు శిక్షణ ఇస్తున్న వారు అయితే ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము. అసలు ఏంటండి, అసలు కోడికి ఎన్ని రోజుల నుంచి శిక్షణ ఇస్తారు, ఎటువంటి పోషక విలువలు అందిస్తారు, ఏంటి వాటి తరపిది ఏ విధంగా ఉంటుంది? కోడి పుంజుకి మేమైతే ఒక 3 నెలల ముందు నుంచి కూడా వీటిని పోషకాహారం ఇస్తూ వీటిని పందానికి రెడీ చేయడం జరుగుతుందండి. వీటిని వీధించడం, వేడి నీళ్ళ పోతలు, శాఖలు ఇవన్నీ ఇచ్చి మేకమాంసం, కైమా, బాదం పిక్కలు, నాస్తా అన్నీ ఒక్కో వెరైటీ మేపుతారు. అలాగే మాకు ఏది బాగా అనిపిస్తే అది కూడా మేము మేపుతాం. అంటే పందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కూడుకంటే మన కూడా కొద్దిగా బలంగా ఉండాలన్న ఉద్దేశంతో మేము ఏమైతే మేపాలనుకుంటారో కొన్ని కూడా మేము ఆన్లైన్లో కూడా చేసి పెట్టినవి కూడా కొన్ని ఉంటాయి. అలాగే మేము కూడా తయారు చేస్తామండి. సార్, సుమారు ఎన్ని రకాల జాతులను మీరు శిక్షణ ఇస్తారు? వాటి తరఫీదు ఏ విధంగా ఉంటుంది? కోడి జాతులు అయితే చాలా రకాలు ఉన్నాయండి. అవి మనకి అంత పూర్తిగా అవగాహన లేదు. కోడి జాతుల మీద అయితే మా దగ్గర ఉన్న జాతులు అయితే మేము పూర్వం నుంచి మేము పెట్టుకున్న బ్రీడ్ని మేము అలాగే డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది మేము వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాయే, మాకు సొంతకంటూ ఏమీ లేవు. మేము వాటినే అలాగా పోషిస్తున్నాం. ఇది ఈయన చెప్తున్నారు. పూర్వకాలం నుంచి ఏదైతే జాతులు అయితే శిక్షణలో ఉంటున్నాయో వాటిని మాత్రం మేము పెంచుతూ ఇతర వాళ్ళకి అందజేస్తున్నామని చెప్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో సంక్రాంతిని దృష్టిలో ఉంచుకొని మొత్తం సుమారు ఇక్కడ 200 పైగా కోడి పుంజులు అయితే ఉన్నాయి. కోడి పందాల విషయంలో కోడి శిక్షణలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై మరొకరు అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు, ఏం పేరు, అసలు కోడికి శిక్షణ ఎన్ని రోజుల నుంచి ఇస్తారు, ఏంటి అసలు చెప్పండి. నా పేరు సంజయ్ అండి. మనం గత 15 సంవత్సరాల నుంచి పందాలు ఆడుతాం. మా నాన్నలో, తాతలో అలా వారసత్వంగా వచ్చింది అంతా మనకి. ఇది వచ్చేసరికి మన దగ్గర ఉంది ఎరకెక్కిరి అండి. దీన్ని మనం అంటే జాతులు ఉంటాయి, 4-5 జాతులు. పెద్ద అరిసి అంటారు, పూరి అంటారు, ఒకటి భీమవరం మెట్ట అంటారు, సోకలు అంటారు, అసీలు అంటారు. ఇలా మన దగ్గర ఉన్నది అయితే మనంతా కూడా ఓల్డ్ లైన్, బ్లడ్ లైన్ అంతా మెరుపుతాం. ఇప్పుడు వచ్చే ఎన్ని కూడా పెరుగు క్రాసులు, పెరుగు లైన్లు, ఇలా మన దగ్గర ఉన్న లైన్ బట్టి మనం దాన్ని డెవలప్ చేసుకొని మనం పందాలు ఆడడం జరుగుతుంది. సుమారు ఒక కోడి పెంపకం విషయంలోనే కాదు, కోడి అమ్మడం విషయంలో కూడా ఒక రేట్ అంటూ ఉంటుంది. ఈ రేట్లు ఏ విధంగా ఉంటాయి అవి కూడా చెప్తారా? కోడికి రేట్ అనేది మనం ఎట్లేమన్నా మీరని కాదు, మనం కాదు, ఎవరు ఎట్లం. ఎందుకంటే ఇదే కోడిని నేను 10,000 కొంటాను, అదే కోడి నేను 20,000 కొంటాను. నేను కోడి నచ్చి ప్రేమికుని బట్టి నీకు నచ్చింది 50,000 అంటావు, నచ్చలేదు 10,000 అంటావు. మన కోడికి ఎప్పుడు రేట్ ఎట్లం. గత 10 సంవత్సరాల నుంచి జరిగేటంటే మన తాతలు అందరూ కూడా 1000, 2,000 కొనుక్కొని అది సరదాగా పందాడు. ఇప్పుడు అనేది మనకు తమిళనాడులో జల్లికట్టు ఎలా అయిపోయిందో ఇప్పుడు ఈ పందాలు అలా అయిపోతుంది. మనకి ఉండేవాళ్ళది రోజు ఆడేవాళ్ళది మన చదువుది, కానీ పండుగ 3 రోజులు మాత్రం మనం కంపల్సరీ ఆడతాం. పండగ 3 రోజుల పాటు ఆడే ఈ సంక్రాంతి కోడి పందాల విషయంలో
అటు కోర్టులు కానీ ఇటు పోలీసులు కానీ ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా కానీ ఎక్కడ ఎక్కడ పందెం రాయలు అయితే తగ్గట్లేదు. ఇప్పటికే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని అన్ని పందెం రాయలు అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తమిళ రాష్ట్రాల్లో జల్లికట్టు మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా అది కోడి పందాలు కూడా యథావిధిగా 3 రోజులు జరుగుతాయని ఇప్పటికే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జిల్లాలో జరిగే ఈ 3 రోజుల పాటు జరిగే కోడి పందాలు విషయంలో అయితే మాత్రం పందెరాయల చేతుల్లో 100 కోట్ల చేతులు మారే అవకాశం ఉందని ఇప్పటికే పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సరే సంక్రాంతి 3 రోజుల పాటు యథావిధిగా పందెరాయలు కోడి పందాలు నిర్వహించే అవకాశం ఉంది. కెమెరామెన్ సుమంత్, రిపోర్టర్ చంటి, కాకినాడ.